హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రూలీ న్యూట్రిషన్. ఇవాళ వీడియోలో మనము యూటీఐ అండ్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో చాలా వరకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గురించి. ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా మరీ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో 50 దాటిన తర్వాత, అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ కంప్లైంట్స్ వింటూ ఉంటాం. లేదా పెరిమెనోపాజల్ ఫేజ్, అంటే పీరియడ్స్ అన్నవి ఇరెగ్యులర్ అవుతూ ఉంటాయి కదా మెనోపాజ్ ముందు. సో అప్పుడు కూడా ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే, జనరల్గా మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నప్పుడు మనకి అది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నవి బాగున్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే శాతం చాలా తగ్గుతుంది. అయితే ఈ మెనోపాజల్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది. అంటే క్రమంగా ఈస్ట్రోజన్ అనేది బాడీలో ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి అక్కడ మనకి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ ఈస్ట్రోజన్ తగ్గుతూ ఉండడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో ఏంటంటే, సాధారణంగా 50 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళల్లో సడన్గా షుగర్స్ కనిపించడం, బ్లడ్ షుగర్స్ పెరగడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కనిపించడం అన్నది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అయితే దీన్ని ఎన్కౌంటర్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే, బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లోకి తీసుకోవాలి. సో వాళ్ళు తీసుకునే ఆహారంలో హోల్ గ్రెయిన్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, రిఫైన్డ్ గ్రెయిన్స్ని తీసేయాలి. అంటే వైట్ రైస్, మైదా ఇలాంటివి తీసేసి వాళ్ళ డైట్లో కీన్వా, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇట్లాగా రకరకాల హోల్ గ్రెయిన్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం లెగ్యూమ్స్, ప్రోటీన్ కంటెంట్ పెరిగేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇందులో మనకి ప్రోటీన్స్కి వచ్చేసరికి పల్సెస్లో ప్రోటీన్ ఉంటుంది, మనకి లెగ్యూమ్స్, చెనా వీటిలలో ప్రోటీన్ బాగా కనిపిస్తుంది. దాంతోపాటు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. లేదు ప్రోటీన్ పౌడర్ ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఒక 20 to 25 గ్రామ్స్, ఒక సర్వింగ్లో 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేలాంటి ప్రోటీన్ సప్లిమెంటేషన్ తీసుకున్నా చాలా మంచిది. సో ఇలాగా ప్రోటీన్ అండ్ హోల్ గ్రెయిన్స్ తోటి మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేసుకుంటూ, దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీని ఖచ్చితంగా డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో మన బ్లడ్ షుగర్స్ అనేవి మేనేజ్ అవుతాయి. ఎందుకంటే జనరల్గా బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటే ఈ బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ బ్లడ్ షుగర్స్ని అవి ఫుడ్గా తీసుకుంటాయి కాబట్టి వాటి గ్రోత్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో వాటి గ్రోత్ని మనం తగ్గించాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్లడ్ షుగర్స్ని మేనేజ్ చేయడం. దెన్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు. సో నీమ్ అండ్ తులసి ఆర్ వెరీ గుడ్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ హెర్బ్స్. సో నీమ్ అండ్ తులసిని రెగ్యులర్గా హెర్బల్ టీస్ రూపంలో కన్జ్యూమ్ చేసుకుంటే చాలా మంచిది. వాటికి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ దీంతోపాటు నీటిల్ లీఫ్ అని, అది కూడా ఒక హెర్బే, నీటిల్ లీఫ్ కూడా దొరుకుతుంది మనకి. దాన్ని కూడా మనము టీ లాగా, హెర్బల్ టీ లాగా చేసుకుని తాగితే చాలా మంచిది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి నీటిల్ లీఫ్ హెల్ప్ చేస్తుందని మనకి రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళ డైట్లో బెర్రీస్ ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. స్ట్రాబెర్రీస్ కానీ, క్రాన్బెర్రీస్ కానీ. క్రాన్బెర్రీ జ్యూస్ కన్జంప్షన్ వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్స్ తగ్గినట్టు కొన్ని రీసెర్చ్ ఉన్నాయి. అయితే దీంతో షుగర్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని లిమిటేషన్లో కన్జ్యూమ్ చేస్తే మంచిది. మేబీ అట్లీస్ట్ 15 to 30 ml వరకు కన్జ్యూమ్ చేసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ లైక్ ఎ టానిక్ అనమాట. అలా తీసుకుంటే క్రాన్బెర్రీ జ్యూస్ కూడా మంచిదే. దెన్ కమింగ్ టు ద అదర్ ఆప్షన్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ కంబూజా కానీ, సార్క్రాట్ కానీ, మజ్జిగ కానీ. సో మజ్జిగ కంటే కూడా కంబూచా అండ్ సార్క్రాట్ వీటిలో ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో ఏంటంటే మనకి మంచి ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. ఇవి హెల్దీ బ్యాక్టీరియల్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు మనకి రాంగ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. సో ఆ రాంగ్ బ్యాక్టీరియాని తగ్గించి హెల్దీ బ్యాక్టీరియాని పెంచడానికి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. వీటన్నిటితో పాటు హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో హైడ్రేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. అయితే ఇప్పుడు మనం బ్యాడ్ బ్యాక్టీరియాని ఎన్కౌంటర్ చేయడానికి హెర్బ్స్ చెప్పుకున్నాం, గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడానికి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ చెప్పుకున్నాం.
అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే యూజువల్గా pH లెవెల్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. ఇట్ బికమ్స్ మోర్ ఎసిడిక్. సో బాడీని ఎసిడిక్ చేసే ఫుడ్స్ని తగ్గించాలి, బాడీని ఆల్కలైన్ కండిషన్లోకి తీసుకురావాలి. దీనికి ఏంటి అంటే ఎసిడిక్ కండిషన్ తగ్గించడానికి ఫ్రైడ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, డైరీతో చేసిన స్వీట్స్ కానీ అలాంటివి కంప్లీట్గా మానేయాలి. అండ్ ఎనీ కైండ్స్ ఆఫ్ కాన్ఫెక్షనరీ స్వీట్స్ ఇట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఏరేటెడ్ డ్రింక్స్ దగ్గరికి వెళ్ళకండి, బికాజ్ ఇవన్నీ కూడా బాడీలో ఎసిడిటీని పెంచుతాయి. సో మనం ఎసిడిటీని పెంచే ఫుడ్స్ తగ్గించి ఆల్కలైనిటీని పెంచే ఫుడ్స్ని ఎక్కువ చేసుకోవాలి. సో బాడీలో ఆల్కలైనిటీ పెరగడానికి మనకి రా వెజిటబుల్ సాలడ్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. కీరా లాంటిది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కీరా, మింట్, కొరియాండర్ ఇవన్నీ కూడా మన బాడీని కూల్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, ఆల్కలైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మన ఫుడ్ ప్లేట్లో సాలడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఆల్కలైనిటీ కూడా పెరుగుతుంది. సో ఇలాగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్న జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీకు ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.